మనం దేవుని అడగాలి. దేవుడు మనకు జవాబిచ్చే వరకు ఏం చేయాలండి? వెయిట్ అండ్ సీ. మనం ఏం చేయాలా? కనిపెట్టాలి. తొందరపడకూడదు, అవసరపడకూడదు, తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. సమూయేలు అదే చేస్తున్నాడు. చివరిగా అతన్ని పిలిపించు, అతని కోసం నేనేం చేస్తాను? వెయిట్ చేస్తాను, కనిపెడతాను. ఇతను కనిపెట్టుకొని ఉన్నాడు. అతను కబురు చెప్పించారు, అతన్ని రప్పించారు. అతడు ఇంట్లోకి రాకముందే ప్రభు ఆత్మ చెప్తుంది, నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి ఏర్పరచుకున్నవాడు ఇతడే. అప్పుడు తీర్మానం చేస్తాడు, సమూయేలు రా, వెళ్ళి స్నానం చేసిరా, నేనేం చేయాలి? అభిషేకించాలి. క్లారిటీ. దేవుడు మన కార్యములు సఫలం చేయాలని ఆయనకెంతో ఆశ. మనం ఆయన సన్నిధానంలో కనిపెట్టాలి. కొన్నిసార్లు సాతాను మనల్ని ఏం చేస్తాడండి? తప్పుడుగా వాడు వక్రీకరిస్తాడు. మనం తప్పుడు దేవులో నడిపించాలని కోరుకుంటాడు. మన అవసరత దేవునికి తెలుసు. దేవునికి తెలిసినట్లు ఎవరికి తెలుసండి? సాతానుకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నా కోసం కనిపెడుతున్నాడా, నా కోసం ఎదురు చూస్తున్నాడా అని దేవుడు చూస్తాడు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నా కోసం ఎదురు చూస్తున్న దేవుడు కనిపెడుతున్నాడా మనుషుడు అని ఎదురు చూసే సమయంలో సాతాను ఎంటర్ అయిపోతాడు. సాతాను ఎంటర్ ఏం చేస్తాడండి? వాడి పని ఖచ్చితంగా ముగిస్తాడు. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఏమని? నీవు ఈ తోట ఉన్న పండ్లన్నీ తిను, అయితే మంచి చెడు తెలియజేయు ఆ యొక్క జీవవృక్షమును మాత్రం నువ్వేం చేయకూడదు? తినవద్దు. ఆ ఫలం అయితే తినద్దు. ఇప్పుడు ఆదాముకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారండి? ఆదాం హవ్వకు చెప్పాడు. బాగా గమనించండి. సాతాను వచ్చింది, నేరుగా అవ్వతో మాట్లాడుతుంది. అవతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందండి? ఇది నిజమా అని అడిగింది. ఇది నిజమా అని అడిగింది. ఇప్పుడు అవ్వ ఏం చేసింది? అవును నిజమే, దేవుడు ఆ మంచి చెడు తెలిసే పండు మాత్రము తినొద్దన్నాడు, అన్నిటి తినమన్నాడు. అరిపించిదానా, అది మీరు తిన్నారనుకో మీరేమవుతారు? దేవునికి సమానులు అవుతారు. అందుకే దేవుడు దాన్ని తినొద్దన్నాడు. దాన్ని మీరు తిని చూడండి, మీరు దేవునికి సమానులు అవుతారు. ఇప్పుడు అవ్వ ఈ స్థలంలో ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆలోచించాలనా లేదా? దేవుడు తినద్దు అన్నాడు. తినద్దు అన్నాడంటే అర్థం ఏంటి? నా మంచి కోసమే, నా క్షేమం కోసమే దేవుడు ఆ మాట చెప్తున్నాడు. అయితే సాతాను చెప్తుంది అది తింటే దేవునికి సమానములు అవుతారని. సరే, దేవునికి సమానమైన వారు మనం చేసేదేముంది? దేవుని సమానమైన మనం సాధించేదేముంది అని ఆలోచన కలిగిందండి. ఆలోచన కలగలేదు. ఆ దినము నుండి నేటి దినము వరకు సాతాను బలహీనులనే వెంటాడుతూ ఉన్నాడు.